జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కుటుంబానికే న్యాయం చేయలేని వాళ్ళు సమాజానికి ఏం చేస్తారు అని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ముఖ్యంగా రీసెంట్గా వాళ్ళ తల్లి గారు విజయమ్మ గారు రాసినటువంటి లెటరు సంచలనమే రేపింది. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీని అధాపాతాళానికి ఇంకాస్త తల్లి కాళ్లతోనే తొక్కేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయన వ్యక్తిత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి చేసేటువంటి ఆయన కుటిల బుద్ధి కావచ్చు, మరోసారి ఆమె స్వశస్త్రాలతో చాలా క్లియర్గా రాసి ప్రజల ముందు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దాని మీద కూడా నార్మల్గానే జగన్మోహన్ రెడ్డి గారికి ఎమోషన్స్ కానీ రిలేషన్స్ కానీ అస్సలు ఉండవు. ఆయనకి అంతా కూడా సంపాదించడం, దోచుకోవటం, దాచుకోవటం, దాన్ని ఏ రకంగా అయినా సరే ఎవరన్నా వస్తే దాని గురించి బయటికి మెడబట్టుకుని గోడగేసి గుద్ది బయటికి గెంటేయటం అనేది ఆయనకి అలవాటు అని సొంత చెల్లెలు తల్లే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తాం. అయితే ఆ లెటర్ ఫేకు, ఆమె అసలు ఆమెను తిడుతున్నటువంటి పరిస్థితి విజయమ్మ గారిని, అలాగే అన్నయ్య ఆస్తిని ఏదో కొట్టేస్తున్నారు అని చెప్పేసి చెల్లెల మీద ఒక రేంజ్లో రెచ్చిపోయారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మళ్ళీ షర్మిల గారు బయటకు వచ్చి ఒక రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. నిజంగా చెప్తున్నాను కదా, ఒక అన్న మీద ఎలాంటి మాటలు మాట్లాడటం అంటే నిజంగా ఆవిడ ఎంత బాధపడి ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆమె పుట్టుకని అంటే వాళ్ళ తల్లిని కూడా అవమానించినటువంటి పరిస్థితి, ఆయన చేపించినటువంటి విధానం కూడా మనం చూసాం. అన్ని బాధలు ఆవిడ పడింది కాబట్టి ఇప్పుడు మరొక ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి మీకు అది వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్ళీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేరా? విజయమ్మకి చెప్పలేరా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకొని అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? పోనీ అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు, వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు దమ్ము లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక ఈ పార్టీలో వాళ్ళ నాయకులనాలో కుక్కలనాలు వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ళ చేతైనా ఎందుకు మాట్లాడించడం? మేము అనలేదు సార్, నిజమే కదా సార్. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా నిజమే కదా సార్. పాపం షర్మిల గారు చెప్పేది కూడా నిజమే కదండి. ఆ విజయమ్మ గారు కనుక చెప్పకపోతే సాక్షి ఈ పార్టీకి పంపించేసి మీరు రచ్చరచ్చ లేపేసేవాళ్ళుగా. చెల్లెళ్ళు కూడా ఇంకాస్త అత్యంత దారుణంగా ఒక రకంగా మీ సైకో బ్యాచ్, నేనన్నమాట కదా ఆవిడన్నమాట, సొంత మీ తోడబుట్టినటువంటి చెల్లి షర్మిలమ్మ గారు చెప్తున్నటువంటిది సైతాన్ బ్యాచ్, సైకో బ్యాచ్, వీళ్ళు కుక్కలు అని కూడా మాట్లాడారు. కొంతమంది పేటీఎం డాగ్స్ అంటారు, కానీ ఆమె చక్కగా తెలుగులోనే వర్ణించినటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే అసలు ఇలాంటి వ్యక్తి అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆయన ఆస్తి 2004కి 2009కి వచ్చేటప్పటికి 100 కోట్లు ఎలా అయిపోయింది? కుటుంబ ఆస్తుల గురించి విజయమ్మ గారు చెప్తున్నటువంటి పరిస్థితి, దాన్ని కూడా తప్పుపడుతూ, ఆవిడని కూడా తప్పుపడుతూ, నువ్వు అసలు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అనేటువంటి మాటలు ఆమెని అనిపించి, అక్రమ సంబంధాలు అంటగట్టి, తల్లికి చెల్లికి కూడా అంటగట్టి, మీరు మీ సైన్యం సైకో సైతాన్ బ్యాచ్ అని చెప్పి పాపం చెబుతుంటే నిజమే కదా సార్. పాపం ఎంత బాధపడి ఉంటారు సార్, ఎంత దారుణమైనటువంటి హింస పెట్టుంటారు సార్ ఆవిడ్ని. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించి, అక్రమంగా సంపాదించిన దాంట్లో ఇలా ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కొట్టుకునేటువంటి ఘటన నిజంగా ఏం చెప్పాలో ఏం చెయ్యాలో కూడా అర్థం అవట్లేదు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేసినటువంటి ఏకైక మాజీ ముఖ్యమంత్రి కానీ, ఒక పార్టీ అధ్యక్షుడిగా కానీ చరిత్రలో మీరే నిలిచిపోతారేమో నాకైతే అనిపిస్తుంది.